క్యాన్సర్ పెద్దగా ఉంది, లేదంటే క్యాన్సర్ కాకుండా మిగతా లివర్ అంతా కూడా పాడైపోయింది, సిరోసిస్ డెవలప్ అయింది, కామెర్లు ఉన్నాయి, లేకపోతే పొట్టలో నీరు ఉంది, అట్లాంటి పేషెంట్స్కి లివర్ మార్చటం అనమాట ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ లివర్ మార్చడం ద్వారా ఒకటి లివర్ జబ్బు క్యూర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఎక్సెసివ్గా కంట్రోల్ తప్పి తీసుకొని సంవత్సరాల కొద్ది ఆల్కహాల్ అబ్యూస్ చేసి లివర్ పాడైపోయి జాండిస్ వచ్చేసి పొట్టలో నీరు వచ్చి ఈ సర్కమ్స్టాన్సెస్లో లివర్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపరేషన్స్ ఇవన్నీ కుదరవు. ఇది గడ్డ తీసేయడం, కట్ చేయడం అనేది కుదరదు. ఇట్లాంటి పరిస్థితుల్లో లివర్ మొత్తం మార్చేస్తాం. సో మార్చినప్పుడు క్యాన్సర్ పోతుంది, క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఆ లివర్ జబ్బు కూడా క్యూర్ అవుతుంది అనమాట. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లివర్ డిజీజెస్, అన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిజీజెస్, లివర్ జబ్బు ఏ కారణమైనా సరే, వైరస్ అయినా సరే, ఫ్యాటీ లివర్ అయినా సరే, ఆల్కహాల్ అయినా సరే, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని ఉంటాయి. కారణం ఏదైనా సరే ఎండ్ స్టేజ్ లివర్ డిజీజెస్ అన్నిటికి కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజెస్ ఉన్న పేషెంట్స్ కూడా హై రిస్క్ పేషెంట్స్ ఫర్ క్యాన్సర్. సో ఒక్కోసారి ఈ పేషెంట్స్కి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ ప్లస్ క్యాన్సర్, అండ్ 2 ప్రాబ్లమ్స్కి 1 సొల్యూషన్ ఇస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.